గాంధీ పేరును ఫాస్ట్గా అయిపోతుంది టెలికాస్ట్ అయితే. అమలు చేయని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యతిరేకించండి. ఉపాధి పథకాన్ని దెబ్బతీసే చర్యలను వ్యతిరేకించండి. గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకం నిర్వీర్యం చేయడాన్ని అమలు చేయాలి. ప్రాంతాల్లో పేదలకి పట్టిన అన్నం పెడుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు జీరామ్జీ అనే పేరుతోటి 2025 కొత్త చట్టాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు 10% బడ్జెట్లతో ఆ నిధుల్ని భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్రం 90%, రాష్ట్రం 10% భరిస్తూ ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% నిధుల్ని భారాన్ని మోపింది. దాన్ని ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం మాట్లాడలేని మౌనం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఉపాధి హామీ చట్టం అనేక మందికి ఉపయోగపడుతూ ఉంది. అటువంటి ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈరోజు నిధుల్ని పెంచే కార్యక్రమం చేయట్లేదు. కానీ ఈరోజు సిపిఎం పార్టీ అడిగేది ఒకటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధిని పెంచేదానికి నిధులు పెంచండి, పని దినాలు పెంచండి, అలాగే పనిలో భద్రత పెంచండి, అలాగే అనేక రకాల సౌకర్యాలు గతంలో ఉండేవి వాటన్నింటినీ కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకు 2005లో వచ్చినటువంటి ఫిబ్రవరి 2న ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే యథావిధిగా కొనసాగించాలి. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ జీరామ్జీ చట్టం సరైనది కాదు. ఎందుకంటే అందులో ఉపాధి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేనటువంటి ఈ చట్టం ఇది. అందుకు కార్పొరేట్లకు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ చట్టం ఉంది. మరొకటి ఏంటంటే ఈరోజు 125 రోజులు పని దినాలు పెంచామని చెప్తా ఉన్నారు. గతంలోనే 100 రోజుల పని దినాలే సంవత్సరం అంతా వాళ్ళు చెప్పినప్పుడు పనిచేస్తే 100 రోజులు పూర్తయినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఇప్పుడు పెంచాము 125 రోజులు అని చెప్తున్నారు. మరొక పక్క వ్యవసాయ పనుల సీజన్లో 60 రోజులు నిషేధం అని చెప్తున్నారు. అంటే ఈ చేతితోటి పెట్టి ఈ చేతితోటి లాగేసుకునే పరిస్థితి ఈరోజు ఆ పని దినాల్లో దాంట్లో కనిపిస్తూ ఉంది. అదే కాదు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి జిల్లా యంత్రాంగానికి హక్కులనే ఉండేది. అంటే ఇక్కడ ప్రజలకి ఎంత పని డిమాండ్ కావాలి, ఎంత నిధులు బడ్జెట్ కేటాయించాలనేది డిమాండ్ బట్టి కేంద్రం నిధులు కేటాయించేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక స్టీరింగ్ కమిటీ వేస్తారట. ఆ స్టీరింగ్ కమిటీ నిధుల్ని విడుదల చేస్తుందట. ఆ రాష్ట్రంలో డిమాండ్ బట్టి కాదు, వాళ్ళు విడుదల చేసినటువంటి ఆ నిధులను మాత్రమే ఇక్కడ ఖర్చు చేయాలట. అందుకు వాళ్ళకి ఇష్టం ఉన్న రాష్ట్రాలకి లేదా వాళ్ళ అనుకూలమైనటువంటి రాష్ట్రాలకి ఎక్కువ నిధులు విడుదల చేస్తారు. ఈ మిగిలిన ప్రాంతాల్లో తక్కువ నిధులు విడుదల చేసే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఈ చట్టంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గ్యారంటీ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించారు. అందుకు యథావిధిగా కొనసాగించాలని అందుకే సిపిఎం పార్టీ ఇంటింటికి ఉపాధి హామీ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు గోడ ప్రతులను ఈరోజు విడుదల చేయడం. అమిక్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మన భీమవరంలో ఐసీఎంఆర్ మరియు ఎన్ఏబిఎల్ సంస్థల గుర్తింపు పొందిన ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 ల్యాబ్ అమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్. టెస్ట్ చేసిన 6 గంటల్లో మీకు రిపోర్ట్ అందజేయబడును. విదేశాలకు వెళ్లడానికి క్యూఆర్ కోడ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఇవ్వబడును. సంప్రదించండి అమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్, ఓల్డ్ బీజేపీ ఆఫీస్ రోడ్, జువలపాలెం రోడ్, భీమవరం 2. ఫోన్ 08816. పండగ మీ ఇంటి పండగలాగా ఉండబోతుంది. పందెం కోళ్ళ లాంటి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఈ సంక్రాంతికి రఫ్ పాడిస్తాం.
మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే పండుగ సంక్రాంతి. అటువంటి సంప్రదాయాలు కనుమరుగవకుండా నేటి తరానికి తెలియజేసే విధంగా మన శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పిండి వంటల ప్రదర్శనతో, డూడు బస్వన్నల విన్యాసాలతో, భోగి మంటల వెలుగులు, పల్లె అందాలను, ఆటపాటలను, జానపద నృత్యాలను, హరిదాసు కీర్తనలను, బొమ్మల కొలువులను, పల్లె కళారూపాలైన సోదమ్మ, పిట్టల దొర, కొమ్మదాసు, కోలాటాలు వంటి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మిమ్మల్ని అలరించడానికి ప్రముఖ సినీ గాయకురాలు శ్రీమతి సునీత గారు, కడుపుబ్బ నవ్వించడానికి ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి గారు, స్పెషల్ ఈవెంట్స్ గా రష్యన్ కళాకారులచే అద్భుతమైన ఈవెంట్స్, మునుపెన్నడూ చూడని విధంగా ఎల్ఈడి షో, జబర్దస్త్ కళాకారులు అప్పారావు, గడ్డన్ నవీన్, వినోదిని, బాపీలచే జబర్దస్త్ కామెడీ షో మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ సత్య సంగీత విభావరితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కళ్లు మిరిమిట్లు గొలిపే బాణాసంచా కాల్పులతో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జనవరి 14 సాయంత్రం 4 గంటల నుండి జరుగును. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి. సంక్రాంతికి రఫాడి